కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. సార్ నమస్తే సార్, మీ పేరు? మూర్తి అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ వినుకొండ. సో చెప్పండి సార్, ఇప్పుడు పార్లమెంట్లో అమిత్ షా గారు కొత్తగా ప్రవేశపెట్టిన 130 బిల్ అనేది అమల్లోకి వస్తే మన ఇండియన్ పొలిటీషియన్ సిచ్యువేషన్ ముందు ఎలా ఉండబోతుంది? చక్కగా ఉంటుంది. పైకి చెప్పడానికి ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులని ఈ నేర ప్రపంచం నుంచి చీల్చి చెండాడాలి అనేటటువంటిది ఒక ఆశయంగా ముందుకు కనిపిస్తున్నట్లుగా బీజేపీ తీసుకొస్తున్నటువంటి చర్చ బయటికి కనిపిస్తుంది. కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రిన్సిపల్ ఒకటి ఉంది. ఏమిటి అంటే, ఒక ముద్దాయి అంటే ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి వాడు, ఆ ముద్దాయి సామాన్యుడు కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ ముద్దాయి అనేటటువంటి వాడు న్యాయ వ్యవస్థలో ఆరోపణ ఎదుర్కొని చివరికి వాడు దోష నిర్దోష అని తేలేటంత వరకు, అతని మీద ఆరోపణ రుజువయ్యేటంత వరకు కూడా అతనిని గౌరవించగానే చూడాలి అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ చర్చ పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి చర్చ విస్తృతంగా జరగాలి. బీజేపీ ఆశిస్తున్నటువంటిది నేర వ్యవస్థని ప్రక్షాళన చేయాలా, అందులో రాజకీయ నాయకులు కలుషితం అయిపోయారు, వాళ్లే ఎక్కువ నేరస్తులు ఉన్నారు అనేది పైకి కనిపించే మాట నిజమే, రైట్. కింద ఉన్నటువంటి గ్రౌండ్ లో కల్లా ఈ చర్చను తీసుకురండి. పార్లమెంట్ లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ చర్చను తీసుకురండి. తీసుకొచ్చి ప్రజల యొక్క అభిప్రాయాలు అనేటటువంటివి మీరు పెట్టిన చర్చకు అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేటటువంటిది ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక పద్ధతి అవుతుంది. నా పేరు అమర్ బాబు అండి. ఇది నేరస్తుల కోసం తెస్తున్న బిల్ అండి. రాజకీయాల్లో నేరస్తులను దూరం చేయాలనేది చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా కొంతమంది పోటీ చేస్తున్నారు, దాన్ని అడ్డం పెట్టుకొని గెలుస్తున్నారు. ప్రజల అభిప్రాయమే రాజ్యాంగం అని భావిస్తూ నేరస్తులు కూడా పదవుల్లో కొనసాగుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయమే కాదు. కాకపోతే ఈ బిల్ అనేది పొలిటీషియన్ కి సంబంధించింది కాదు, టోటల్ నేరస్తులకు సంబంధించిన బిల్ ఇది. నేరం చేసిన ఒక వ్యక్తి ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు, అతని మీద ఏదైనా ఎలిగేషన్ మోపితే ఎలాగైతే వితిన్ 24 hours లో అతని సర్వీస్ ని సస్పెండ్ చేస్తున్నారు, అతని గిల్టీ ప్రూవ్ అయితే రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, లేదంటే తర్వాత అతని విధుల్లో కొనసాగుతాడు. అదే విధంగా పొలిటీషియన్స్ కూడా ఏదైనా ఎలిగేషన్ ఉన్నట్లయితే అతని ముందు పదవిలోంచి తప్పుకోమంటున్నారు తప్పితే వాళ్ళని జైలుకేం పంపించట్లేదు. అదేనా బిల్లు సారాంశం మీ ఉద్దేశం ప్రకారం? మీ మీద ఎలిగేషన్ డిస్ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ మీరు కొనసాగే అవకాశం మీకుంది. మరి వాళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు? ఉంటే అతని పదవి నుంచి తొలగిస్తారు. 30 days అసలు ఎలిగేషన్ ఉంటేనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది 35 years సర్వీస్ లో ఉండాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయ్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ అంటున్నారు వెంటనే. ఇలాంటిది ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడ్డా వాళ్ళు 5 years ఉండే టెన్యూర్ లోనే వీళ్ళు నేరస్తుడు చట్టసభలోకి వెళ్ళి మళ్ళీ చట్టాలు చేస్తే ఏం చేస్తాడు? వాళ్ళకి అనుకూలమైన చట్టాలే చేస్తాడు. అందుకోసం ప్రక్షాళన చేసే విషయంలో కొన్ని ఇబ్బందులు కలగొచ్చు. రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు అమెండ్ చేశారు, దాంట్లో భాగంగానే ఇది కొన్ని అమెండ్మెంట్ వల్ల కొంత ఇబ్బంది కలగొచ్చు. ఇనిషియల్ గా ఆ ఇబ్బందులనే దాటుకొని పోయి రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన నేరస్తుల నుంచి విముక్తి కలిగించాలనే అంశంతో చేసిన బిల్లే అని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఆల్రెడీ ఇక క్రైమ్ కేసెస్ ఉన్న పొలిటీషియన్స్ ని కంప్లీట్ గా తీసేసే అవకాశం ఉండిద్ది అంటారా? ఇప్పటికీ చట్టం ఉందండి, నేరస్తులు పాల్గొనకూడదు అని. వాళ్ళు ఏమంటున్నారు, నా మీద ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి నేను నేరస్తుని కాదని. ఇందాక మా మూర్తి గారు చెప్పారు, అంటిల్ ద గిల్టీనెస్ ఈస్ ప్రూవ్డ్ ది అక్యూజ్డ్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్నోసెంట్. ఇది చట్టం, రాజ్యాంగం. దాన్ని అడ్డం పెట్టుకొని మీరు కొనసాగడానికి వీల్లేదు. ఎప్పుడైతే మీ మీద ఆపాదించబడిన నేరం డిస్ప్రూవ్ అవుతుందో అప్పుడే కొనసాగండి అనేది. ఓకే, అదే దీని సారాంశం నేను భావిస్తున్నాను. ఇది మంచి బిల్లే, ప్రజలకు ఉపయోగపడేదే. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు చట్టసభలో చట్టం చేసిన వాళ్ళందరూ ప్రజల చోట ఎన్నుకోబడిన వాళ్ళే. ఈ ప్రజల అభిప్రాయాన్ని అక్కడ వినిపించి ప్రజలకు ఏదైతే మేలు అవుతుందో అది చేయడానికి అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎంపీలు అంటే ఏమి ఊరికే పోలేదు కదా, ప్రజల చేత ఎన్నుకోబడి వెళ్ళారు ప్రజాస్వామ్యబద్ధంగా. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఈ ఎంపీ కాన్స్టిట్యూషన్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి అక్కడ మాట్లాడలేరు కదా. వాళ్ళందరి తరపున అతని వాయిస్ వినిపించడం కోసం ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. వాళ్ళు ప్రజలకు ఏదైతే మేలు అనిపిస్తే అది చేస్తారు. కొన్ని ఇట్లా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇనిషియల్ గా ఎందుకని ఫైనల్ గా ఇది ప్రజల కోసం మేలు చేసే విధంగానే రాజకీయాలలో నేరస్తుల్ని తప్పించి ప్రక్షాళన చేసే విధంగా చేసిన బిల్లే ఇది నా అభిప్రాయం. ఇది ముఖ్యమంత్రిగా చేశారు. పిల్లలు ఉన్నారు. శాశ్వత రాజకీయ విరమణ అనేది ఉంటుందా? ప్రజలు తీర్పు ఇస్తారు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. టోటల్ బిల్ అయితే రాలేదు కదా, ఎసెన్స్ అనేది పూర్తిగా బిల్లు పెడుతున్నారు. వాటిలో టోటల్ కంటెంట్స్ అనేవి ఇంకా బయటకు రాలేదు. నమస్తే అండి, నా పేరు వరగాని శివశంకర్ బాబు, అడ్వకేటు, వినుకొండ మరియు హైకోర్టు ప్రాక్టీసు. ఇప్పుడు ఏదైతే ఉందో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఏదైతే రాజకీయ నాయకులు నేర చరితులుగా ఉన్న వాళ్ళ మీద 30 days నేరం ఆపాదించాక వాళ్ళని జైల్లో ఉంచి 1 నెల తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ పదవి కోల్పోవటాన్ని స్వాగతించే ఈ బిల్లు మంచి శుభ పరిమాణం. ట్రెజరర్ గా ఉన్నాను కాబట్టి మా న్యాయవాదుల సంఘం నుంచి కూడా మేము దీన్ని స్వాగతిస్తున్నాము. ఇది మంచి భారతదేశ రాజకీయాల్లో ఇది మంచి శుభ పరిమాణం.
నా పేరు కొమ్మతోటి పౌలు. నేను మాలమహనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. మా జాతీయ నాయకులు గౌరవనీయులు జి చెన్నయ్య గారి కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మాలమహనాడు. ఓకే సార్, సో చెప్పండి, పార్లమెంట్లో అమిత్ షా గారు ప్రవేశపెట్టిన 130 బిల్ అనేది పాస్ అయితే ఇండియన్గా ఉన్న పొలిటీషియన్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం అమిత్ షా గారు ఆ బిల్లు పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి